ఒకసారి ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడై ఉండి కూడా ఎంత తగ్గించుకొని వచ్చి పశువుల పాకలో జన్మించాడు. ఇప్పుడు ఎక్క చలితప్పుడు దేవుడై ఉండి కూడా పశువుల పాకలో జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి, దేవుడు కుమారుడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి 12 మంది శిష్యుల యొక్క పాదాల కాడ తల వంగికొని నడువు వంగి 12 మంది శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. ప్రియక్క చలితమ్ముడు ఎంత తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి ప్రజలందరూ రక్షణ కొరకు కల్వరి సిలువలో బలియాగమయ్యి 3 మేకుల మధ్య వేలాడాడు. ఎంత తగ్గింపు స్వభావము. ప్రియక్క చలితమ్ముడు ఈ మాటలు వింటున్నా నువ్వు తగ్గించుకుంటే, నీ జీవితంలో, నీ కుటుంబంలో మాటల ద్వారా తగ్గించుకుంటే, నీ ఆలోచన ద్వారా తగ్గించుకుంటే, నువ్వు చేసే ప్రతి చోట నువ్వు తగ్గించుకొని ఉంటే నువ్వు ఆశీర్వదించబడుతుంది.